కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మేమే రికార్డ్ చేసి ఇస్తాం. ఓకేనా? 50,000 ఇస్తాం ఒక వీడియోకి. మీకు ఇట్లా మీకు ఇది ఓకే అని అనుకుంటే మీ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి మీకు తర్వాత ఇంకా అమౌంట్ పెంచుతాం. మినిమం మేము ఇచ్చేది 50,000 పైనే ఇస్తాం. ఓకే, హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో అనేది చాలా జాగ్రత్తగా వినండి. సో మీ ఛానల్లో కనుక ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోస్ మీ ఛానల్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. లేకపోతే మీ ఛానల్ అనేది ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఛానల్స్ అయితే డిలీట్ అయ్యాయి. అసలు ఈ స్టోరీ అంతా కూడా వీడియోలోకి వెళ్ళాక చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి అయితే రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తారో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా లైక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తాం. అండ్ ఆల్సో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా మేము తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోయారు. అండ్ ఆల్సో అమ్మా నాన్నకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు తీసుకొని బెట్టింగ్స్లో పెట్టుకొని అవి లాస్ రావటం వల్ల ఆ లాస్ని రికవర్ చేయలేక రాజస్థాన్ కానీ ముంబై కానీ రెగ్యులర్ ప్రదేశాల్లో రీసెంట్గా మన హైదరాబాద్లో కూడా కొంతమంది అయితే చనిపోవటం జరిగింది. అంటే ఏంటంటే అమౌంట్ అది ఏంటంటే ఒక పెద్ద వ్యసనం అనమాట. ఇప్పుడు 500 పెడితే 5,000 వచ్చినాయి అనుకోండి, 5,000 పెడితే 5 లక్షలు రావచ్చేమో అని చెప్పేసి అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ అందులో వేస్తూ ఉంటాం అనమాట. సో అందులో వేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి ప్రాఫిట్ వస్తుంది, ఒక్కొక్కసారి లాస్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఆ యాప్స్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కాదు, రమ్మీ యాప్స్ కానివచ్చు, లేకపోతే క్రికెట్ ప్రిడిక్షన్ యాప్స్ ఉంటాయి, కొన్ని ప్రిడిక్షన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. సో అట్లాంటివి అయితే చేయకండి. వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ స్వలాభం కోసం ఏదో ఒక వీడియో తీసి పెడతారు. సో దాన్ని బ్లైండ్గా నమ్మి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మనం ఏదో ఒక వీడియోలో ఇలా చూపిస్తాం, ఇంత వచ్చింది నాకు, మీరు కూడా ట్రై చేయండి అని అంటారు. సో అక్కడ ఏంటంటే మీ వీడియోకి వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, అండ్ అట్లాగా మీకు ఇందులో కూడా డబ్బులు వచ్చినట్టుగా మీరు చూపిస్తారు, కొంతమంది ప్రమోషన్ చేస్తారు. సో మనకి ప్రాఫిట్ ఉంటుంది. కానీ చూసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇది నిజమే అనుకుంటా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా అది ట్రై చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే డిస్క్లైమర్ వేసేసి మీ సొంత రిస్క్ మీద ట్రై చేయండి అని ఏదేదో ఫాస్ట్గా చెప్పేస్తారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనకి లాభం వస్తుందని చెప్పేసి మనం ఆ యాప్ని ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి, చాలామంది బ్లైండ్గా వెళ్తారు. వీళ్ళు 5 లక్షలు సంపాదించారు, నాకు 500 రావా, 5,000 రావా అనే ఆలోచనలో వెళ్తారనమాట. అట్లా దిగి చాలా వరకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యాప్స్ని ప్రమోషన్ చేయటం ఆపండి. అండ్ ఈ యాప్ ప్రమోషన్స్ కూడా ఎంత అంటే ఎలాంటి వాడికైనా సరే అరే ఇది ఒక్కసారి ప్రమోషన్ చేద్దామనే ఆలోచన కూడా క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక ఆఫర్ వచ్చింది, రమ్య ప్రమోట్ చేయండి, మేము ఒక్క వీడియోకి మీకు 50,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒకసారి మీకు కుదిరితే స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఓకేనా? ఒక్క వీడియోకి 50,000. అది కూడా వాళ్ళు ఏమంటున్నారు, 30 to 40 సెకండ్సే మా యాప్ గురించి చెప్పండి, మేము ఒక ప్రీ రికార్డెడ్ వీడియో మీకు పంపిస్తాం, అంటే మీరు విన్ అయినట్టుగా మేము మొత్తం సెట్ చేసి పెడతాము, మీరే ఇన్వెస్ట్ చేసినట్లుగా, మీరు అసలు ఏం చేయొద్దు, ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోలో అటాచ్ చేయండి అంతే, అది కూడా మీ వీడియో స్టార్టింగ్లో అటాచ్ చేయండి అంతే, సరిపోద్ది. ఆ 30 to 40 సెకండ్స్ వీడియో మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, మేమే రికార్డ్ చేసి ఇస్తాం. ఓకేనా? 50,000 ఇస్తాం ఒక వీడియోకి. మీకు ఇది ఓకే అని అనుకుంటే మీ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి మీకు తర్వాత ఇంకా అమౌంట్ పెంచుతాం. మినిమం మేము ఇచ్చేది 50,000 పైనే ఇస్తాం. అండ్ వేరే కొంతమంది క్రియేటర్స్ పేర్లు కూడా చెప్పారులే, కానీ అది కరెక్ట్ కాదు, మనం రివీల్ చేయకూడదు. అంటే మొత్తానికి ఏంటంటే ఎవరైనా సరే టెంప్ట్ అయ్యే ఆఫర్ ఇది. ఓకేనా? సో కానీ మన స్వలాభం కోసం అవతల వాళ్ళని నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు ఒక వీడియోకి 50,000 అంటే 10 వీడియోస్ అయితే 5 లక్షలు వస్తాయి, ఖచ్చితంగా 5 లక్షలు వస్తాయి. సో ఇంకా పెరుగుతాయి కూడా డబ్బులు. ఓకేనా? సో ఇట్లాగా టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తారు. అండ్ ఆల్సో స్టార్టప్ క్రియేటర్స్ ఇప్పుడు 1,000 మంది 2,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా ఇది చేయండి అని చెప్పేసి అంటారు. మీరు కూడా ఎలా ఆలోచిస్తారంటే సరే పోతే పోనివ్వండి, ఒక వీడియోకి 20-30 వేలు వచ్చినా కానీ మన ఛానల్ మొత్తం డిలీట్ అయ్యేలోపు ఒక 4-5 వీడియోస్ని ప్రమోట్ చేసుకున్నా కానీ 80-90 వేలు అక్కడ వస్తాయి అన్నట్టుగా ఆలోచిస్తారు. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే చాలామంది బ్లైండ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు.
ఓకేనా. సో డబ్బులు అందరికీ అవసరమే. సో ఆ అవసరాన్ని మనం ఆశగా చూపించి మనం లబ్ధి పొందటం కరెక్ట్ కాదని నేను అంటాను. ఓకేనా. సో ఇలాగా ప్రమోషన్ చేయటం అయితే ఆపండి. సో ఒకవేళ మీరు ప్రమోషన్ చేస్తున్నట్లయితే పాత వీడియోస్ కొంచెం మనం గతంలో ప్రమోషన్ చేసిన వీడియోస్ ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ ఆ వీడియోస్ని వెతికి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయండి. బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ ఏవైనా సరే, రమ్మీ కానివచ్చు, క్రికెట్ కానివచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా. సో అట్లాంటి యాప్స్ ఏమైనా సరే ఉంటే, ఈ డ్రాగన్ గేమ్స్ ఇవన్నీ పెడతారు కదా. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటన్నిటిని డిలీట్ చేసుకోండి వెంటనే మీ ఛానల్ నుంచి. ఎందుకంటే యూట్యూబ్ సర్వర్స్కి ఒక్కసారి మీ వీడియో దొరికింది అని అంటే మాత్రం డెఫినెట్లీ మీ ఛానల్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ డైరెక్ట్ డిలీట్ అయిపోద్ది. సో దాన్ని రికవర్ చేయడం కూడా కష్టం. ఓకేనా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒక 4 ఛానల్స్ వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యారన్న, మేము ఇట్లా రమ్మీ యాప్స్ని ఫ్రీక్వెంట్గా ప్రమోషన్ చేస్తూ ఉంటాము, ఇట్లా అప్డేట్ వచ్చింది కదా, ఆ అప్డేట్లు మేము పట్టించుకోలేదు, సో మా ఛానల్స్ అయితే డిలీట్ అయ్యాయని చెప్పేసి. ఒక ఛానల్ అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, బట్ 4 ఛానల్స్ ఒకటే రోజులో అంటే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇట్లాంటి వీడియోస్ మీ ఛానల్లో ఏమైనా ఉన్నట్లయితే వెంటనే వెతుక్కొని ఆ వీడియోస్ అన్నిటిని డిలీట్ చేయండి. ఒకవేళ మీ ఛానల్లో లేకపోతే మీ ఫ్రెండ్కి ఈ వీడియో పంపించండి. తెలుగు, తమిళ్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. ముందు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఏమైనా సరే వాళ్ళ ఛానల్స్లో ఉంటే డిలీట్ చేసుకుంటారు. అట్లా డిలీట్ చేసుకున్నారనుకోండి, మీ ఛానల్ సేఫ్ సైడ్ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ డిలీట్ అయిన తర్వాత అన్న నా ఛానల్ డిలీట్ అయింది ఎలాగలా రికవర్ చేయండి అని అంటే నేననే కాదు, ఎవరేం చేయలేరు అట్లా. ఓకేనా. సో ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది. అయితే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయడం కరెక్టేనా, కరెక్ట్ కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీ ఆలోచనలు తెలుసుకుంటాను. కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, కరెక్ట్ కాదు అని అంటే ఎందుకు కరెక్ట్ కాదో కూడా మెన్షన్ చేయండి. సో నేను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ ఆలోచనలు తెలుసుకుంటాం. ఓకేనా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి అప్డేట్స్ కోసం. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తున్నా, చూడండి. సో ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.